నిబద్ధత గల కార్యకర్త ఎట్లుంటారంటే మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. నిజమైనటువంటి టీఆర్ఎస్ సైనికులు మీరు. లాస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఇట్లా లేస్తలేరు కూడా, చెమట ఊడ్చుకుంటున్నారు. కానీ ఎంతో నిబద్ధతతో చెమట వచ్చినా పిడుగులు పడ్డా సరే మేము ఇట్లే కూర్చుంటామని చెప్పి మరి నిజాయితీతో కూర్చున్నటువంటి మీ కార్యకర్తలకు అందరికీ శిరస్సు వంచి మీ అందరు కూడా పేరు పైన నమస్కారం చేస్తూ ఉన్నాను. మన పార్టీకి కావాల్సింది ఇలాంటి కార్యకర్తలు. ఒక్క పైసా ఇవ్వకపోయినా, బండి పెట్టకపోయినా, బస్సుల పైన ఎక్కి ఒక లిఫ్ట్ అడిగి ఊర్ల నుంచి వచ్చి ఇలా పార్టీ ముఖ్యం, మా నాయకులు ముఖ్యం అని చెప్పి చెమట దుడుచుకుంటా కూర్చున్నటువంటి మీకు మరొకసారి మీ అందరికీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, మీ అభిమాన నాయకుడు నిరంతరం ఉదయం లేస్తే రాత్రి పండుకునే వరకు నీ నియోజకవర్గమైన దృష్టి పెట్టి నిరంతరం ఓడిపోయినా సరే నా ఓటర్లు, నా ప్రజలు నేను కాపాడుకుంటా అని చెప్పి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కడుపులో పెట్టుకొని మీ వెంట తిరుగుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారు, గౌరవనీయులు ఎంతో అపారమైనటువంటి అనుభవము, నిరంతర శ్రమజీవి మరి మాజీ మంత్రివర్యులు అక్క సవితా ఇంద్రెడ్డి గారికి, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు సోదరుడు నవీన్ రెడ్డి గారికి, పరిగి మాజీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారికి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆనంద్ గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ గారికి, దయచేసి ఇక క్షమించాలి, చాలామంది ఉన్నారు మైపాల్, అందరికీ వేదిక మీద వాళ్ళందరికీ పేరు పేరున సర్పంచులు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, బీదర్ జిల్లా చైర్మన్లు, మాజీ చైర్మన్లకు అందరికీ, అన్ని రకాల వర్గాల అందరికీ ఈ కష్టకాలంలో ఈ నియోజకవర్గంలో కేసులు పెట్టినా భయపెట్టించినా భయపడకుండా పార్టీ మాకు ముఖ్యం, మా నాయకుడే మాకు ముఖ్యం అని చెప్పి నిరంతరం ఈరోజు వెన్నంటున్నటువంటి మీ అందరికీ ఏ దానికి ప్రలోభాలకు లొంగకుండా మరి మళ్ళీ అధికారం తెచ్చుకుంటామని చెప్పి శ్రమిస్తూ బాధలు పడుతూ కష్టాలు పడుతూ పార్టీ భుజాన్ని వేసుకొని మోస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున తల వంచి నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, చాలా విషయాలు ఓటర్ నమోదు గురించి చెప్పిండు, కొన్నే విషయాలు చెప్తాను నేను. దయచేసి ఇది ఆషామాషి కాదు. నీవు తర్వాత ఓటు పోయిన తర్వాత మళ్ళీ ఏం మొత్తుకుని ఏమి ఉండదు. ఇక ఓటు ఉంటేనే నీకు విలువ బిడ్డ. నా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు ఉన్నాయి అని చెప్పుకునికే అందరు ఓట్లు ఉంటేనే నీకు విలువ ఉంటుంది. లేకపోతే ఊళ్ళో నేను ఎవరు అలగలిగారు. సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది అనుకో, ఇవాళ నువ్వేం చెప్తావు, అరే 10 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు ఉన్నాయని చెప్తావు. అన్నా నాకు 5 ఓట్లైనా మా ఇంటికి వచ్చిపోనా అంటావు. రాకపోతే ఇంకా రాలేదని చూస్తూ ఉంటావు అంటావా, పిలుస్తావు. ఊళ్ళో రాగానే ఓటు ఉన్నోడికే వాల్యూ ఉంటుంది. నీ ఓటు లేదనుకో ఎవరు దేగడు, నేను గుర్తుపెట్టుకో. ఇక పోయిన తర్వాత నువ్వు నరేంద్ర రెడ్డి గారు ఏం చేయలేరు, అక్క ఏం చేయలేరు, మేమేం చేయలేము, ఈవెన్ కోర్టు కోత కూడా ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి. ఎవరు నా ప్రూఫ్ ఉంది, గీఫ్ ఉంది అని చెప్తే కూడా ఏం కాదంట. అటు పోతుంది ఇటు పోతుంది, యాన్న ఉంది ఆడుంది ఇడుంది, అది పోతుంది ఇది పోతుంది. గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరి మీద చేయాల్సింది ఏంటంటే మీ బిఎల్ఓ ఎవరో తెలుసుకోవాలి. డబుల్ చెప్పాను, నేను చెప్పాను. బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరో మీ బిఎల్ఓ తెలుసుకోవాలి. ఆమె పేరు, ఆమెనా అతడా పేరు తెలుసుకొని ఆయన ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఫోన్ నెంబర్ చేయాలి పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ ఏం చేయాలంటే ఓటర్ లిస్ట్ నీ దగ్గర ఉండాలి. ఓటర్ లిస్ట్ పెట్టుకోవాలి. మీ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరో పేరు తెలుసుకోవాలి. వాళ్ళతో టచ్లో ఉండాలి. ఎప్పుడు వస్తున్నావు అమ్మా తల్లి, ఎప్పుడు వస్తున్నావు సార్ మా ఊరికని అడగాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంబడి ఉండాలి. జూన్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది, జూలై 24 వరకు ముగిస్తుంది. ఈచ్ వ్యక్తికి ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లింక్ చేయాలి. ఇది అంతకుముందు ఉన్నట్లు కాదు. ఇది 2002 తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది డిజిటల్ మ్యాపింగ్ అవుతుంది. నువ్వు కంప్యూటర్ తీసుకుపోయి నేను కూడా నమోదు చేస్తా, నేను కూడా అటువంటి పిచ్చి పిచ్చి వాళ్ళు లేదు, ఎక్కువ తెలియదు ఉపయోగించవచ్చు. కంప్యూటర్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది, గాలి ఎంబడి మనం ఉండాలంతే. ఉండి ఓటర్ లిస్ట్ దగ్గర ఉంటుంది కనుక టిక్ కొట్టుకోవాలా. ఎవరెవరికి ఫామ్లు ఇచ్చినో టిక్ కొట్టుకోవాలి. ఫామ్ వాపస్ ఎవరెవరు వచ్చిన టిక్ కొట్టుకోవాలి. నెల రోజుల తర్వాత మళ్ళీ మీకు జూలై 30 నుంచి ఆగస్టు 30 వరకు, జూలై 26, 27 నుంచి మళ్ళీ ఒక నెల రోజులు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇంకేమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి. ఆ ఊర్లో
పెళ్లి కాకుంటుంది అంతకుముందు ఆ ఊర్లో ఉంటుంది ఆమె పేరు, సపోజ్ ఆమె పేరుని ఇక్కడ లింక్ చేయాలి. అంతకుముందు అక్కడ ఓటర్ లిస్ట్లో ఉంటే ఇప్పుడు పెళ్ళైంది ఊరికి వచ్చింది అని చెప్పి. కొందరు అంతకుముందు 2002లో ఓటర్ కాకపోయి ఉండొచ్చు, కానీ మా తండ్రి ఉండే ఇట్లా, మా తల్లి ఇట్లా, ప్రూఫ్ పెట్టాలి. ఒక ప్రూఫ్ అనేది యాడ్ చేయాలి. ఏదో లింక్ దొరికినప్పుడు ఏం చేయాలంటే ప్రూఫ్ చూపించాలి. చూపించి 1 monthలో మన అభ్యంతరాలు తీసిన తర్వాత ఇచ్చిన తర్వాత October 2 మళ్ళీ ఫైనల్ పబ్లికేషన్ అవుతుంది. అప్పుడు అంత లోపల మ్యాపింగ్ అయిందా లేదా, కరెక్ట్ ఉందా లేదా, అభ్యంతరాల కన్నా ముందు వచ్చిందా లేదా, రాకపోతే మళ్ళీ అభ్యంతరాలలో ఛాన్స్ ఉంటుంది. నీది మ్యాపింగ్ కాలేదనుకో, ప్రాబ్లం వచ్చింది అనుకో, నువ్వు చూపించాలి, సార్ నాకు ఇది ప్రూఫ్ ఉంది, నాది యాడ్ కాలేదని చెప్పి. అప్పుడు నీకు మళ్ళీ యాడ్ చేస్తారు, ఫైనల్గా వస్తుంది. ఈ ఫైనల్ పబ్లికేషన్ అయ్యేంత వరకు ఇచ్చినటువంటి ప్రతి పార్టీకి బిఎల్ఏలు ఉంటారు. నువ్వు ఒక్కడమే కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకో, బిఎల్ఓకు ప్రతి పార్టీ నుంచి ఉంటారు. కానీ వాళ్ళ గురించి వదిలిపెట్టండి. మీరు మీ బాధ్యత, మీ ఇద్దరు మీ ఊర్లో ఒక్క ఓటు మిస్ అయినా మీదే బాధ్యత. ఒక్క ఓటు మిస్ అయిందనుకో పార్టీ నిన్నే ఆడుతుంది, గుర్తుపెట్టుకో. ఏం పని చేసినావా అని చెప్పేసి. పని చేసేటోడే ఇంట్లో ఉండండి. ఇదేదో నా పేరు లేకపోయాని ఫీల్ కాకండి. అరే నేను ఊర్లో నేను పెద్ద మోతేవారు ఉంటే, పార్టీ పుట్టినప్పటి నుంచి నేనున్నా, తెలంగాణ ఉద్యమంలో నేనున్నా, నా పేరు పెట్టలేదు నరేంద్ర ఎట్లా అని అనుకోకండి. దీంట్లో కావాల్సింది అనుభవం కాదు, ఉద్యమం కాదు. దీంట్లో కావాల్సింది ఏంటంటే పని, టైం ఇచ్చేటోడు కావాలి, తెలిసినోడు కావడం, లౌక్యం ఉన్నాడు కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దీనిలో పేరు రానంత మాత్రం నీ కిరీటం పడిపోదురా బాబు. కనుక నీవు ఆయన ఇచ్చిన పేరుకు సహకరించి ఎంబడి తిరగండి. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. ఇక దీన్ని మర్చిపోయి తర్వాత చెప్తే కాదు. మొన్న ఒక రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో 86,000 ఓట్లు గల్లంతైనాయి. కోర్టుకు పోయిన వాళ్ళు. కోర్టుకు పోతే ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుసా? ఒక 15 మందికో 20 మందికో అలో చేసారు అంతే, మొత్తం అయినాయి. తమిళనాడులో కూడా దాదాపు 1,00,000 ఓట్ల వరకు పోయింది, 1,00,000 ఓట్లు పోయినాయి. ఏం చేయలేదు, ఎవరు గవర్నమెంట్ ఉంది వాళ్ళది, ఏమైనా చేసిర్రా? కాలేదు. కనుక నీకు విలువ దక్కాలంటే, నిజాయితీ గల సర్పంచ్ని ఎన్నుకోవాలంటే, ఎంపీటీసీని ఎన్నుకోవాలంటే, నీకు గౌరవం దక్కాలంటే ఖచ్చితంగా బిఎల్ఏలు పార్టీ నిబద్ధత ఉన్న వ్యక్తులు మాత్రమే ఉండాలి, అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే ఉండాలి. ఇంత చదువుకొని తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళని ముందర పెట్టి నడిపేయండి. అంతే తప్ప వేరే వేరే మాత్రం చేయకండి దయచేసి. పోతే పార్టీ సభ్యత్వం అత్యంత పెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ మనది. సభ్యత్వం డబ్బులు కూడా పెద్ద డిపాజిట్ చేసి, హయ్యెస్ట్ డిపాజిట్ ఉన్నటువంటి పార్టీ. ఏ కార్యకర్తకు యాక్సిడెంట్ చనిపోయినా, ఏ కార్యకర్త యాక్సిడెంట్ అయినా, ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. చెక్ రాసి డైరెక్ట్గా మా అకౌంట్లకించి మిమ్మల్ని కాపాడుకోవడానికి, పార్టీని కాపాడుకోవడానికి, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఉన్నటువంటి నిధి కేసీఆర్ గారు ఏర్పాటు చేసింది. ఎంతో దురదృష్టతో చాలా పార్టీలకు దేశంలో రాష్ట్ర కార్యాలయాలు ఉండవు, కానీ కేసీఆర్ గారు మన పార్టీకి జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసిండు, రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసిండు. ఢిల్లీలో కూడా అత్యంత అన్ని పార్టీలకు ఈక్వల్గా, పెద్ద పెద్ద పార్టీలకు ఈక్వల్గా మాది పెద్ద పార్టీ అని చెప్పి పెద్ద బెంగ్లా కట్టి అక్కడ రూమ్స్ ఏర్పాటు చేసి, ఢిల్లీ పోయినటువంటి వాళ్ళకు కూడా తెలంగాణ భవన్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ మనది. తెలంగాణ తెచ్చిన పార్టీ మనది. తెలంగాణ తేవడానికి ప్రాణానికి సిద్ధమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ మనది. అలాంటి నాయకుడే ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ మనది. అలాంటి నాయకుడే ఇవాళ అధ్యక్షునిగా ఉండి పార్టీ నడుపుతున్నటువంటి పార్టీ మనది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకోండి. భూమి ఉన్నంత వరకు మన పార్టీ ఉంటుంది. చాలామంది మీ పార్టీ ఎక్కడ పోతుందా, అక్కడ ఎక్కడ పోతుందా? ఇలా ఇంతమందిని రాష్ట్రంలో చాలా ఇబ్బంది పెట్టిన పార్టీ ఉన్నా ఇట్లా జరిగిందా? కార్యకర్త పోయినరా? మీరే చెప్తున్నారు, పిలిస్తే చాలు సార్ అని. ఇగో స్టేజ్ నిండిపోయింది. ఇంకా చాలామంది కొంతమంది అలిగింటారు కింద. అమ్మ నేనే పోతే పని నేను కింద కూర్చుంటే వాడు పైన కూర్చున్నాను. కొందరు ఏమనుకుంటారంటే, అరే మన పార్టీ లేదా పోయి కిందనే కూర్చుంటా, నేను పెద్ద హోదా వచ్చినా నేను సామాన్య కార్యకర్తలుగా ఉంటా అని పెద్ద మనసుతో ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. అట్లా ఇక్కడ మనం అంత కాంపిటీషన్ మన పార్టీకి ఉంటుంది. కనుక మీరేం దానిలో ఆలోచన చేయకండి. రేపు ఏదో పార్టీ మనదే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పొరపాటున కొందరు ఏమనుకుంటారంటే, చెట్టు మీద కొమ్మ మీద ఎక్కుతారు. కొమ్మ ఎక్కి ఆయనకు చెట్టు కావాలి కానీ కొమ్మ వద్దు, చెట్టు నరుక్కుంటాడు. పైకి కింద పడితే ఏమవుతుంది? కాలుగేలు తిరిగిపోతాయి. చెట్టుకి ఏమైనా అవుతుందా? ఎందుకంటే చిన్నప్పుడు మనలో చెప్తుంది, కొంగ చెరువు మీద అడిగిందంటాను. ఎవరికి వెళ్తుందా? ఇంకా చాలా విషయాలు శాస్త్రాలు చెప్పదు, హక్కు ఉంది. మళ్ళీ ఎవరితో అవుతుంది? కనుక ఇది ఉట్టిగా ఎవడో మాటలు విని
పార్టీ గీటీ పార్టీ బరాబర్ ఉంటుంది. పర్మనెంట్ పాతిపోయిన జెండా పాతింటి కేసీఆర్ గారు. మళ్ళీ మూడవసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వెళ్తాడు. కనుక సభ్యత్వం చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా చాలామంది ప్రజలు వీళ్ళు వాళ్ళని కాదు, చాలామంది అరే ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తే మళ్ళీ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కూర్చోబెట్టాలని చూస్తూ ఉన్నారు. కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, గ్రౌండ్ లెవెల్ ఆలోచన చేయండి, గ్రౌండ్ లెవెల్ చూడండి. ఇలా మీరు ఒక అపోహ మాత్రం మహిళగా తీసేయండి. నేను చెప్తున్నా ఇక్కడ 100కు 100% నరేంద్ర రెడ్డి గారే ఇక్కడ నిలబడతారు, గుర్తుపెట్టుకోండి. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఏమైనా చిన్న దాని గురించి టాపికే మాట్లాడగానే టాపికే కాదు అది, గుర్తుపెట్టుకున్నారు. అది టాపికే కాదా బాబు, అట్లా క్వశ్చనే లేదు. ఆయనే నిలబడతాడు, ఆయనే అభ్యర్థి, ఏమాత్రం డౌట్ కూడా లేదు దానిలో. మీరు చేయాల్సింది పార్టీ గురించి పనిచేయండి. చిన్న చిన్న విభేదాలు మధ్యలో పెట్టుకోకండి. ఒక్కొక్కరికి ఒక పదవి వస్తుంది, రానప్పుడు రేపు మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ 10 ఏళ్ళు మనం ఉంటాం అధికారంలో. గెలిపించిన వాడిని కూడా పైన కూర్చునే పెడతాం. కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని టికెట్లు వచ్చింటాయి. గత 10 ఏళ్ళలో కొందరికి అవకాశం రాలేకపోయింటుంది. వెయిట్ చేయండి, అవకాశం రానికి ఇంకా పెద్ద అవకాశం కూడా వస్తుంది, పెద్ద అవకాశం కూడా దొరుకుతుంది. అంతేగాని పార్టీలో వండుకుంటూ పార్టీ ప్రతిష్టను చెడ్డ పేరు చేయకుండా ఉండండి. పని చేస్తే మీరు పని చేయండి, లేకపోతే కామ్గా చేయండి, కండు వేసుకొని ఉట్టి కూర్చోండి. కానీ నోరు అదుపులో పెట్టుకోండి, ఫోన్లో మాట్లాడేప్పుడు జాగ్రత్త ఉండండి. కావాలన్న ఒకటి టెంప్ట్ చేస్తాడు, మాట్లాడాక స్పెడ్ చేస్తాడు, కథం అయిపోతుంది, మన జీవితం కథం అయిపోతుంది. ఇలా మిమ్మల్ని ఇచ్చిపెట్టి ఎవరిని పెట్టుకుంటూ ఎత్తుకుంటామే? ఈ కష్టకాలంలో ఈ నియోజకవర్గంలో మీరు అండగా ఉన్నటువంటి మిమ్మల్ని వదిలిపెట్టి నరేంద్ర రెడ్డి గారు ఇంకోరు ఎత్తుకుంటారా చెప్పండి? ఇది ఇక్కడే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా చెప్తున్నా. చాలామంది ధైర్యంగా ఎంతోమంది విశ్వాసంతో ఉన్నారు, రేపు వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారు అని. కాంగ్రెస్కి ఎందుకు వేస్తారా ఓట్లు? ఎందుకు వేస్తారు? నువ్వు రైతునాడు, రైతు బంధు మొత్తం పంటగానే ఇస్తారా? మొత్తం రుణమాఫీ అయిగానే ఇస్తారా? పిండి సంచులు దొరుకుతలేవు. అరే పిండి సంచులు దొరుకుతలేవు, ఎంత మంచిగా అయిందిరా మన రైతులుగానే ఇస్తారా? వర్షాలలో కళ్ళాల కాడ నెలల తరబడి కావాలి కాసి ఎవరికో దళారులకు అమ్మి ఆ పైసలు ఇప్పటివరకు రాలేదని చెప్పి రైతు వేస్తాడా? అన్నం పెట్టిన రైతు ముఖ్యం. మన ఊరంటేనే రైతు, రైతు కిందనే మనం బతుకుతాం. ఏ కులం ఏ వృత్తి కానీ రైతు కిందనే ఆధార్ లింక్ ఉంటుంది అంతే. రైతుకు మనకు కమరాయనకు కుమరాయనకు గౌళ్ళాయనకు గొల్లాయనకు అందరికీ రైతు మీదనే ఆధారపడి ఉంటాం. రైతు నాటేస్తేనే, రైతు పిండి సంచులు చల్లితేనే గడం కొట్టేటోళ్ళకి కానీ, కూళ్ళు కోసేటోళ్ళకి కానీ, ఆరబెట్టేటోళ్ళకి కానీ, తూర్పట్టేటోళ్ళకి కానీ అందరం బతికేది కూడా దాని మీదనే. మరి ఇలా రైతే బాధపడుతున్నప్పుడు ఎట్లా వేస్తారు? మీరు 10 మంది రైతులు అడగండి, కాంగ్రెస్ రైతులను అడగండి, పోనీ వీళ్ళు వెళ్ళొద్దు అడగండి, బాగుందా అని అడగండి. వాళ్ళు ఊరికేనా పైన మీరు ఫోన్ చూస్తే అరే రికార్డ్ చేసేటట్టున్నాడు అబద్ధం చెప్తున్నారు. ఇంటికి పోయి అడగండి, చుట్టాలు ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి మన చుట్టరిగా ఉంటుంది, అడగండి. వేయరు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలా వెనకడికి ఎద్దేసిన వ్యవసాయము, రైతు వేసిన రాజ్యం ఉట్టేనే చెప్పలేదు. ఇవాళ ఎద్దు ఏడుస్తుంది, రైతు ఏడుస్తున్నాడు కథం. మళ్ళా కాంగ్రెస్ అనేది ఈ 3 ఏళ్ళు ఉంటుంది, 2.5 ఏళ్ళు ఉంటుంది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అనేది 10 సంవత్సరాలు ఉండదు, 100% ఉండదు. ఇవాళ ఓటకు వచ్చినోడు జర స్పో ఉన్నోడు వాడు బతుకున్నంత వరకు కూడా ఆలోచన చేస్తాడు, 10 ఏళ్ళ తర్వాత కూడా. కనుక ఆ అపోహన మీరు పెట్టుకొని మనది వచ్చేది మన ప్రభుత్వమే 100%. ఎందుకు వేస్తాడా? మా ముదిరాజులను బీసీఏ గ్రూప్లో వేస్తాడు, బీసీఏ గ్రూప్లో చేసిన వేస్తారా? మా గొల్ల కుర్రలకు 3 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లు వేస్తామన్నారు. వచ్చిందా? ఒక గొర్రెనన్నా గొర్రె పిల్లని వచ్చిందా? వచ్చిందా? వస్తేనేమో వచ్చిందని చెప్పండి, రాలేమో ఇట్లా చెప్పండి. వచ్చినా? మరి ఎవరు వేస్తారు చెప్పండి? ఏ వృత్తి వేస్తారు? ఏ వృత్తి వేస్తారు? ఒక్కొక్క వృత్తి పేరు చెప్పండి. మహిళలు వేస్తారా? ఇవాళ 5,117 మంది పైన మహిళలు అత్యాచార రకరకాల కేసులని. అత్యాచారం ఓన్లీ అత్యాచారాలే 974 అత్యాచారాలండి ఈ 2.5 ఏళ్ళు. చిన్నపిల్లల మీద 1,037 కేసులని. పోక్సో కేసు అంటారు చూడు, నిన్న మన కేసులు చూస్తాం కదా, అట్లాంటివి 1,037 కేసులు. అది ఎవరికి భద్రత చెప్పు?
సబితా ఇంద్రెడ్డి అక్క కూడా హోమ్ మినిస్టర్గా చేసింది. మనం ఆ సుమన్ కలవడానికి పోయినాం, అడుగుతా ఉంది, ఇగో జైల్లో ఉన్న వాళ్ళకి ఏం కల్పించినాం, మహిళలకు ఏం భద్రత కల్పించినాం, స్టూడెంట్స్కి ఏం భద్రత కల్పించినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు అందరూ వచ్చినప్పుడు నీకు ఎంత ఆవేదన పడినా అవన్నీ మాట్లాడుకున్నాం. మరి ఇలా ఏం జరుగుతుంది చెప్పండి? ఒక్కరికైనా భద్రత ఉందా? స్వేచ్ఛ ఉందా చెప్పండి? ఈ రాష్ట్రంలో మహిళలపైన దాడులే, పట్టపగలు దొంగతనాలు. మా మహబూబ్నగర్లో తెలుసా, వెనకడికి ఎవడైనా పోయి ఏటీఎంలో పెట్టి పైసలు పల్లగొట్టి పట్టుకుపోయేటాడు. మా పాలమూరులో సంటల్లో తెలంగాణ చేరుస్తలా వాడు 11 గంటలకే వచ్చి ఏటీఎంని ఎత్తుకుపోయాడు. ఏటీఎం మొత్తం ఏటీఎంనే వాడికి కొడితే వస్తలేదని చెప్పి మొత్తం కట్ చేసి ఏటీఎంనే వాడిని వ్యాన్లు వేసుకొని ఎత్తుకొని పోయాడు. ఎక్కడ జరిగిందా? ఎవరన్నా ఇల్లును ఉలగొట్టి ఇంట్లో బీరువాను పలగొట్టి ఎత్తుకుపోయినా చూసినాం, కానీ బీరువాలు ఎత్తుకుపోయినా చూసినామా? ఇది జరుగుతుంది. ఇలా పట్టపగులే దాడులు జరుగుతూ ఉన్నాయి. వెనకడికి 2023 కన్నా ముందు మన ఊర్లో ఒక రైతుకు కష్టం వచ్చిందంటే, పెళ్లి ఉంది, సపోజ్ బిడ్డ పెళ్లి వచ్చిందంటే ఆయన 10 ఎకరాలలో ఒక ఎకరా అమ్మి పాడేస్తా పోరా అని చెప్పి ఇవాళ అమ్ముతుందంటే రేపు వచ్చి దాన్ని అడ్వాన్స్ ఇస్తుందా? ఇప్పుడు ఇవాళ ఇస్తుండ్రా? ఎవడన్నా వస్తుండా? దేక్తున్నా అసలు ఎవడ చూడనీకి ఎవడ వస్తున్నాడు? ఎవడు వస్తున్నాడు? ఈడ కాదు, పట్టణంలోనే ఎవడు వస్తున్నాడు. శాంతి భద్రతలు లేవు, కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చింది లేదు, రైతులకు ఏం లేదు. కనుక వచ్చేది మన ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి, మన ప్రభుత్వం వస్తుంది. ఇవాళ ఇక్కడ ఒక గొప్ప అవకాశం దొరికింది మీ ఎమ్మెల్యే గారికి. గొప్ప అవకాశం ఎవరు దొరికిన అవకాశం దొరికింది. కాంగ్రెస్లో జాన్ రెడ్డి గారని కుర్రూతుడు ఆయన. ఆయన ఇన్నేళ్ళు ఉన్నాడు, మంత్రి అయిన కానీ ముఖ్యమంత్రి కాలేకపోయాడు, డిప్యూటీ సీఎం కూడా కాలేకపోయాడు. డి శ్రీనివాస్ ఉండే ఆయన, పుట్టినప్పటి నుంచి వచ్చేంత వరకు మస్తు కష్టపడ్డాడు, ఆయన కూడా ముఖ్యమంత్రికి అవకాశం రాలే. తెలంగాణ వాళ్ళకి ఎవరు అవకాశం రాలే. ఇలా ఈయన ముఖ్యమంత్రి ఏంటంటే మనం తెచ్చినాం తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ తెచ్చినాం కనుక వీళ్ళ ముఖ్యమంత్రి అయ్యాడు. అంతకన్నా గొప్ప తెలుసా, జైపాల్ రెడ్డి గారు చిన్నగా స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి యూనివర్సిటీ నుంచి గడగడలు ఆడించాడు. ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఉండి ఢిల్లీలోనే జైపాల్ రెడ్డి గారు క్వశ్చన్ వేస్తే వణికిపోయేది అందరు. మరి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు, మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యింది. ఉన్న అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి? గొప్పగా ఉపయోగించుకోవాలి. మళ్ళీ జీవితంలో వస్తుందో రాదో, వచ్చినప్పుడు మాత్రం పేరు చిరస్థాయిగా ఉండాలని ఉపయోగించుకోవాలి. ఆయన ఏం చేస్తాడు? ప్రతి మీటింగ్లో కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ కుటుంబం ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, ఎవరికి రాని దక్కిన అవకాశం బూర్గు రామకృష్ణ గారి తర్వాత వచ్చినప్పుడు నేను ధ్యాస అంతా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును తొందరగా కంప్లీట్ చేయాలి, తొందరగా నీళ్ళు ఇవ్వాలి, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని పనులు చేయాలి, కేసులు పెట్టుడు బంద్ చేయాలి. గతంలో జరిగిండొచ్చు ఒకవేళ, కానీ ఇప్పుడు నేను చేయాల్సిన పని నా జిల్లాకు చేయాలని చెప్పి శాస్త్ర పరిష్కారం ఎట్లున్నారు రైతులకు అనేది ఆలోచన చేయాలి. 3 బడ్జెట్లు అయిపోయినాయి, మిగిలినట్టు 2 బడ్జెట్లు. 2 బడ్జెట్లలో లాస్ట్ బడ్జెట్ ఎలక్షన్, ఇక మిగిలింది ఒకటే బడ్జెట్. ఒక్క బడ్జెట్లో రేపు వచ్చే ఒక్క బడ్జెట్లో ఎట్లా చేస్తారు, ఎట్లా కంప్లీట్ చేస్తారు చెప్పండి? ఎంత బాధ అవుతుందంటే, ఇవాళ మేము హైదరాబాద్లో శిల్పరామ అంటే తెలుసు, ఎవరికి అందరికీ తెలుసు శిల్పరామ అంటే తెలుసు కదా. అలాంటి శిల్పరామాన్ని మహబూబ్నగర్లో పెట్టినాం, అత్యంత అద్భుతంగా నడి గడ్డ మీద పెట్టినాం. రాత్రి తెలిసింది, రాత్రికి ఆ శిల్పరామాన్ని లీజుకి ఇచ్చేసినట్ట 10 ఏళ్ళకి. ఎట్లు ఇచ్చిండ్రు రాబోయే నేను, సార్ ఓపెన్ యాక్షన్ పెట్టినంటే ఇచ్చిరంట అన్నారు. ఓపెన్ యాక్షన్ పెట్టినంటే పేపర్లో రావాలి కదరా భయ్, అరాజు కావాలి కదరా భయ్, కలెక్టర్ ఆఫీస్లోనో టౌన్ హాల్ కానో. అరే ఏంద్రా ఆయన అంత విచిత్రం అంటే, 10 ఏళ్ళు వాళ్ళు గెలిచినట్టు రాసుకున్నారు, అందరు వచ్చినట్టు రాసుకున్నారు, ఇచ్చి పడేసినట్టు రాసుకున్నారు. ఇవాళ మీరు రావాలి సార్ శిల్పరామాన్ని ఇచ్చిరండి, లేదు ఇవాళ నేను వద్దామని చెప్పిన మీడికి ఆల్రెడీ నిర్మల్లో కూడా ఒక ప్రోగ్రాం ఉండే, సర్వే పాపన్న విగ్రహావిష్కరణ, అక్కడ కూడా పోతలేను, మరి అన్న రమ్మంటుండే, అక్క ఇద్దరు కలిసిపోతామని చెప్పింది. ఒక్కడే చెప్తున్నా, ఇప్పుడు కట్టినవి అమ్మడబట్టి భూములు పోవట్టే, మరి ఎట్లా మన పరిస్థితి? దాని మీద దృష్టి పెట్టాలి. శాశ్వతంగా పేరు నిలిచిపోతుంది. కానీ ఈ సమయం అయిపోయిన తర్వాత
ఎలక్షన్ల కన్నా ముందు కేసీఆర్ గారిని తిట్టి మళ్ళీ ఈ 5 ఏళ్ళు కేసీఆర్ గారిని తిట్టి సరిపోతే ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మరి ఇలా ఎంత గర్వంగా నేను మహబూబ్నగర్ బిడ్డని చెప్పుకున్నావు, మరి ఇవన్నీ చేయకపోతే అంత రివర్స్గా మీకే ఉంటుంది అవకాశం. కనుక దాన్ని దయచేసి చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, వేధింపులు కేసులు బంద్ చేసి ఈ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి, మంచిగా ఉంటుంది. సరే మీ ఇష్టం, మేము చెప్తున్నాం, మా మాట వింటారనే అనుకోం, అది మీ విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. కానీ మీరు మాత్రం చెప్తున్నా, దయచేసి కార్యకర్తల నాయకులు మాత్రం చెప్తున్నా, మీరు సమన్వయంతో మీరు పనిచేయండి. రాబోయే ప్రభుత్వం మనదే. ఇవాళ ఏ కార్యకర్త గతంలో తెలుసో తెలియకో అభివృద్ధి పేరు మీద దృష్టి పెట్టి పట్టించుకోలేకపోవచ్చు, నిజాయితీ కార్యకర్తలు కొంతమందికి లాభం జరగకపోవచ్చు, నష్టం కావచ్చు. కానీ ఈరోజు రేపు జరగబోయేటువంటి ప్రభుత్వంలో, రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో ఈనాడు వెన్నంటున్నటువంటి కార్యకర్తనే మాకు ముఖ్యమైన నాయకుడు, మాకు అధిష్టానం. వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎవరిని కూడా మర్చిపోం, ఎవరిని కూడా విస్మరించినాం. సీనియర్లు కూడా చెప్తా ఉన్నా, ఇంత సీనియారిటీ ఉండి ఇంత భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ, రేపు రాబోయే భవిష్యత్తు ఉన్న పార్టీ ఎవరి మాటలు వాళ్ళ మాటలు నమ్మకండి. మీరే నేను అన్న మాటలు తప్పైతే మీరే పరీక్షించుకోండి, బస్సు ఎక్కిపోండి. లేకపోతే మీ భార్యకి ఎట్లా ఫ్రీ బస్సే కదా, ఎక్కిపోయి రాపోవే, సాయంత్రం వరకు తిరిగి రాపో, ఒక 20 మందిని అడగని చెప్పు. పాన్ షాప్ కాడ అడగండి, పండ్ల దుకాణం ఉన్న అడగండి, పూల దుకాణం ఉన్న అడగండి, కూరగాయల దుకాణం ఉన్న అడగండి, మంగళ షాప్లో మన గంటల షాప్లో పోయి అడగండి, మా ఇసుక దుకాణం పోయి అడగండి, కళ్ళ దుకాణంలో పోయి అడగండి, లేకపోతే మటన్ షాప్ కూడా పోయి అడగండి, మా రైతులు పోయి అడగండి, నాటేసి మా ఎక్కడ పోయి అడగండి. ఎక్కడ పోయిందే 4,000 పెన్షన్ వచ్చినాయి. ఇవాళ మనం ఇచ్చిన 2,000 లేకపోతే ప్రతి కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉండేటివి. ఇవాళ మనమే 4,000 రూపాయలు వికలాంగులకు ఇవ్వకపోతే 3 పూటలు అన్నం తింటుండేనా చెప్పండి? లేదు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా మేము మళ్ళీ వస్తాం, చెప్తాం. దయచేసి మీరు మాత్రం సభ్యత్వ నమోదులో పాల్గొనండి, ఖచ్చితంగా మీరు చేయండి. ఇంత జరుగుతున్నా కానీ, సీట్లు దొరకకపోయినా కానీ నిలబడి ఇంటున్నారు అంటే మీలో కసి ఉంది అనేది మాకు అర్థమవుతుంది. మేము పోయి కూడా చెప్తాం, కలగారు వేయించినాం, ఇగో నిలబడి ఉన్నారు, సబితక్క మాట్లాడి అయిపోయేంత కూడా లేవలేదు చూసినావా అని చెప్తాం. కనుక ఇలాంటి కార్యకర్తలే మాకు కావాలి. ఇలా మాటికి లేచేటోళ్ళు వచ్చేటోళ్ళు కాదు, ఇట్లా వస్తుంటారు పోతుంటారు, అలాంటి వాళ్ళు కూర్చొని వినేటోళ్ళే మాకు కావాలి. అలాంటి వాళ్ళని కూడా మేము రికార్డ్ చేసుకొని మీ గుండెలో పెట్టుకుంటాం. పార్టీని కాపాడే కార్యకర్తలను ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, జై తెలంగాణ, గట్టి జై కేసీఆర్. ఇప్పుడే మన ప్రియతమ నాయకురాలు చేవెళ్ళ చెల్లెమ్మ రంగారెడ్డి జిల్లా